అందరికీ నమస్కారం. ఈ ఉగాది నుంచి మన నో థింగ్స్ ఛానల్‌లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగులో కూడా ఎపిసోడ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనందరికీ తెలిసిన విషయం, ఉగాది అనేది సంస్కృతం నుంచి వచ్చిన పదం. ఉగాది అన్న పదం యుగ, ఆది అన్న పదాల నుంచి వచ్చిన పదం. యుగం అనేది ఒక కాల వ్యవధి, ఆది అనేది ప్రారంభం. ఈ సందర్భంలో ఒక నూతన సంవత్సరం ప్రారంభాన్ని ఉగాది అని మనం పిలుస్తాం. ఇది కేవలం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు మాత్రమే జరుపుకునే పండుగ కాదు. మన భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే రోజున ఒక నూతన సంవత్సరం ప్రారంభాన్ని జరుపుకుంటారు. ఆ రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతంలో ఉండే గోవా, వీటితో పాటు సింధీస్, మణిపూరీస్, మార్వారీస్, కాశ్మీరీ పండిట్లు కూడా ఇదే రోజున ఒక నూతన సంవత్సరం ప్రారంభాన్ని జరుపుకుంటారు. మార్వారీలకి ఇది ఒక కొత్త ఫైనాన్షియల్ ఇయర్, ఆర్థిక సంవత్సరం అనమాట. ముఖ్యంగా వీరందరూ కూడా లూనార్ క్యాలెండర్ ఫాలో అవుతారు. అంటే చంద్రుడి బేసిస్గా తీసుకొని చేసే క్యాలెండర్ అనమాట. వేరే ఇండియన్ కమ్యూనిటీస్లో సోలార్ క్యాలెండర్ ఎవరైతే ఫాలో అవుతారో, అంటే సూర్యుడిని ఉద్దేశించి చూసుకునే క్యాలెండర్ అనమాట. వీళ్ళు కొన్ని వారాల తర్వాత ఎప్పుడైతే మేషరాశిలోకి ప్రవేశిస్తాడో దాన్నే మనం మేష సంక్రాంతి అంటాం. ఆ మేష సంక్రాంతి రోజు వీళ్ళు నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. వీళ్ళు ముఖ్యంగా తమిళనాడు, కేరళ, పంజాబీ, బెంగాలీ, అస్సామీస్, ఒడియా ప్రాంతవాసులు. ఈ ఉగాది సందర్భంగా అసలు తెలుగువారు ఉగాది ఎందుకు జరుపుకుంటారు అనే దానికంటే కూడా ఒక ముఖ్యమైన అంశం ఉంది. ప్రతి ఉగాదికి మనం ఒక సంవత్సరం నుంచి ఇంకొక సంవత్సరంలోకి వెళ్తున్నట్టు మాట్లాడుకుంటాం. ఉదాహరణకి ఈ సంవత్సరానికి మనం విశ్వావసునామ సంవత్సరం నుంచి పరాభవ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగు సంవత్సరాల పేర్లు. తెలుగులో మొత్తం 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. అసలు 60 సంవత్సరాలే ఎందుకున్నాయి? ఆ 60 సంవత్సరాలకి ఆ పేర్లు ఎందుకు పెట్టారు? అవి మనం ఎందుకు తెలుసుకోవాలి? వీటన్నిటిని తెలుసుకుందాం. మన నో థింగ్స్ ఛానల్‌కి అందరికీ స్వాగతం. సిక్స్టీ ఇయర్ సైకిల్, 60 సంవత్సరాల ఒక చక్రం. అంటే ప్రతి 60 సంవత్సరాలకి చక్రం మొదటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ 60 సంవత్సరాల చక్రాన్ని మన ఇండియాలో తెలుగువారు, కన్నడిగులు, మరాఠీలు, కొంకణీలు, తమిళులు ఫాలో అవుతారు. అసలు 60 ఎందుకు? ముందుగా ఈ 60 సంఖ్య ఎలా వచ్చిందో చూద్దాం. మన సోలార్ సిస్టంలో 2 అతిపెద్ద ప్లానెట్స్, ఒకటి జూపిటర్, దాన్ని మనం తెలుగులో గురు గ్రహం అంటాం. రెండవది సాటర్న్, దాన్ని శని గ్రహం అని పిలుస్తాం. జూపిటర్ సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి మన భూమి కాల వ్యవధిలో 12 సంవత్సరాలు పడుతుంది. మరి సాటర్న్ సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? దాదాపు 30 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది 60. అంటే ఉదాహరణకి ఈరోజు సాటర్న్, జూపిటర్ మన ఆకాశంలో ఎక్కడ కనిపించాయో మళ్ళీ అదే పొజిషన్కి రెండు కలిపి రావడానికి 60 సంవత్సరాలు పడుతుందన్నమాట. అసలు ఈ జూపిటర్, సాటర్న్ ఈ 2 ప్లానెట్స్ని ఎందుకు పట్టించుకుంటున్నాం, మిగతా వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదు అని మీరు అడగొచ్చు. ఈ రెండింటితో పాటు సూర్యుడు, చంద్రుడు కూడా మనకు చాలా ముఖ్యం. ఇందాక మనం అనుకున్నట్టు ఈ క్యాలెండర్ సిస్టమ్ మొత్తం కూడా అయితే సూర్యుడి మీదో లేకపోతే చంద్రుడి మీదో బేస్ అయి ఉంటాయి. ఎందుకంటే సూర్యుడు మన సోలార్ సిస్టమ్కి కెప్టెన్ లాంటివాడు. సోలార్ సిస్టంలోనే అతి పెద్ద సెలెస్టియల్ బాడీ సన్. ఈ పెద్ద సెలెస్టియల్ బాడీస్, ఉదాహరణకి సన్ కానీ, జూపిటర్ కానీ, సాటర్న్ కానీ చాలా పెద్ద సెలెస్టియల్ బాడీస్ కాబట్టి ఇవి మన జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎందుకంటే మన రోజువారీ పనుల్లో సూర్యుడి వల్ల ప్రత్యేకంగా మనకి వేడి, ఎండ, నిద్ర, ఆహారం, ఉత్సాహం చాలా విధాలుగా మారుతాయి. అలాగే మన భూమికి బాగా దగ్గరగా ఉండే సెలెస్టియల్ బాడీ అంటే చంద్రుడు, మూన్ వల్ల మన ఓషన్స్లో టైడ్ అనేది ముందుకి వెనక్కి ఎలా మారుతుందో మనందరికీ తెలుసు. మనల్ని కూడా సన్ కానీ, మూన్ కానీ, అలాగే జూపిటర్ అండ్ సాటర్న్ చాలా పెద్దవి కాబట్టి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. సముద్రంలో ఏదైతే నీరు ఉంటుందో మన దేహంలో దాదాపు ఒక 60% వరకు వాటరే ఉంటుంది. కాబట్టి మూన్ వల్ల అంత పెద్ద సముద్రం ఎఫెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మన బాడీ మీద కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈ 60 ఇయర్స్ క్యాలెండర్ అనేది కేవలం మన దేశంలోనే కాదు, దీన్ని జోవియన్ సైకిల్ అంటారు. జోవియన్ సైకిల్ అంటే రోమన్ గాడ్ జోవ్ నుంచి వచ్చింది. రోమన్స్ మన గురుగ్రహం అదే జూపిటర్ని జోవ్ అని పిలిచేవారు. ఈ జోవ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్స్ జియూస్ అని జూపిటర్ని పిలిచేవారు. అంతేకాదు చైనా, జపాన్, కొరియా, వియట్నాం, టిబెట్, మంగోలియా వంటి దేశాలు
ఈ 60 ఇయర్ సైకిల్ 60 సంవత్సరాల చక్రాన్ని ఫాలో అవుతారు. ఎవరి దేశానికి తగ్గట్టు వారి భాషలో ఈ 60 ఏళ్ళకి వాళ్ళ పేర్లు వాళ్ళు పెట్టుకున్నారు. మన తెలుగువారి చక్రం ప్రకారం ఈ సంవత్సర ఉగాది విశ్వవసునామ సంవత్సరం నుంచి పరాభవనామ సంవత్సరానికి వెళ్తుంది. లాస్ట్ ఇయర్ విశ్వవసునామ సంవత్సరం. విశ్వవసు అంటే యూనివర్సల్ వెల్త్, ప్రపంచం మొత్తానికి ధనం చేకూరే సంవత్సరం. మీ అందరికీ స్టాక్ మార్కెట్లో కానీ వెండి వల్ల కానీ బంగారం కానీ బాగా ధనం వచ్చే ఉంటుంది. అలాంటి సంవత్సరం అనమాట. అండ్ ఇప్పుడు రాబోయేది పరాభవనామ సంవత్సరం అంటే డిఫీట్. ఈ సంవత్సరంలో పరాభవం ఉంటుంది, అందరికీ ఇగో బాగా దెబ్బతింటుంది అని అర్థం. పరాభవం అనగానే ఏదో జరిగిపోతుంది, ఏదో కీడు జరుగుతుందని తెగ ఫీల్ అయిపోకర్లేదు. కొంచెం ఫిలాసఫీ వైపు వెళ్తే మీ అందరూ మీ లైఫ్లో ఏనాడు పరాభవాన్ని చూడలేదా? ఏనాడు ఓడిపోలేదా? చెప్పండి. ఇన్ఫ్యాక్ట్ మనకి గెలుపు కంటే ఓటమి వల్ల ఎక్కువ నేర్చుకోవచ్చు అని చాలామంది అంటారు. కాబట్టి ఈ సంవత్సరాల్లో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నమాట. అందుకే మనం ఈ 60 సంవత్సరాల గురించి కూడా నేర్చుకుందాం. దీనివల్ల మనకి ఏదో చెడు జరుగుతుంది అనుకోకుండా వెంటనే మనం ఈ 60 సంవత్సరాల పేర్లు ఎందుకు ఇలా పెట్టారు, అవి ఎందుకు ఇలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఈ 60 సంవత్సరాల పేర్లు చూస్తే ఒక మనిషి పుట్టుక నుంచి తన జీవితం మొత్తం కాలంలో జరిగే సంఘటనలు చివరికి చనిపోయే వరకు జీవితం అనేది ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఈ 60 సంవత్సరాలకి ఈ పేర్లు మన పూర్వీకులు పెట్టారు. ఈ 60 సంవత్సరాల పేర్లతో మీకు ఒక చిన్న కథ చెప్తాను. అనగనగా ఒక తెలుగు రాజ్యంలో ప్రభవ అనే రాజు మహావైభవంగా జన్మించాడు. అతడు ఎప్పుడూ శుక్ల వస్త్రాలు ధరిస్తూ అందరికీ ప్రమోదూతగా ఉండేవాడు. ఆయన పుట్టాక రాజ్యంలో ప్రజోత్పత్తి పెరిగింది. అతను కూడా అంగిరస మహర్షిలా శక్తివంతుడయ్యాడు. అతను అందమైన శ్రీముఖం, ఉన్నతమైన భావాలోచనలు కలిగినవాడు. యువతనంలోనే పెద్ద దాతగా తన ప్రజలకు అడిగినవన్నీ ఇచ్చినవాడై ఈశ్వరుడు అనిపించుకున్నాడు. రాజ్యం బహుధాన్య సమృద్ధిగా ఉండేది. చిన్న చిన్న విషయాల్లో ప్రమాది అయ్యాడు, కానీ విక్రమం తగ్గలేదు. వృషభంలా నిలబడ్డాడు. చిత్రబాను లాంటి ఖ్యాతి ప్రతిష్టలు కలిగి స్వభానులాగా వెలిగాడు. తన కష్టాలను దాటి పార్థివరాజ్యం పైన శ్రద్ధ పెట్టాడు. రాజ్యపాలన అంటే శక్తిని, ధనాన్ని వ్యయంపరచడం అని గ్రహించాడు. సర్వాజీతుడై సర్వాధారి అయి రాజ్యాన్ని పాలిస్తుండగా విరోధి రూపంలో వికృతి ఏర్పడి జీవితంలో ఖారా సమయం వచ్చింది. అలా ఒకసారి తన నందనవనంలో తమ రాజు విజయ జయాలను ప్రజలు పండుగగా జరుపుకుంటుంటే రాజు మన్మథవాంఛలోకి జారుకున్నాడు. దుర్ముఖి హెచ్చరించిన, హేవలంబి కోసం సందేశం వచ్చినా విలంబించాడు. వికారి కాలంలో శార్వరి వల్ల రాజ్యంలో చీకటి కమ్ముకుంది. రాజ్యం కష్టాల్లో ఉన్న రాజ్యం అంతటా ప్లవలాగా వెతుక్కుంటూ తిరిగి శుభకృతం చేస్తూ శోభకృతం పెంపొందించాడు. కానీ ఒక క్రోధి వచ్చి విశ్వవసు సంపదను దొంగలించాడు. అంతటి రాజు పరాభవానికి లోనయ్యాడు. అయినా రాజు ఒక ప్లవంగంలాగా కీలక ఊపు అందుకొని సౌమ్యంగా సాధారణ జీవితం గడపసాగాడు. బయట చాలా విరోధీకృతంగా జనం పరిదారి పట్టారు. రాజ్యానికి ప్రమాదిచ్చ సమయం వచ్చింది. మనసులో ఆనందం కొంచెం ఉంటే చాలు, రాక్షస శక్తులు ఎన్ని ఉన్నా భయపడక్కర్లేదు అని తెలుసుకున్నాడు. ఒత్తిడికి నలగిపోయి పింగళాన్ని తట్టుకున్నాడు. కాలయుక్తి, కాలజ్ఞానం అర్థం చేసుకొని సిద్ధార్థి పదంలో నడిచాడు. ఆ రుద్రుడు దుర్మతిని దుందుపి శబ్దంతో దులిపినట్టు చెడు ఆలోచనలు వదిలేశాడు. లోకంలో జరిగే యుద్ధంలో రుధిరోద్గారి రక్తాక్షి క్రోధాన్ని చూసి అక్షయ జీవితానికి కావలసినవి ఇవి కాదు అని తెలుసుకున్నాడు. చివరికి ముక్తి పొందాడు. ఈ తెలుగు కథలో మనందరికీ ఈ 60 సంవత్సరాల పేర్లు వచ్చాయి. అలాగే మనకి ఈ కథ చెప్పిన సారాంశం, జీవితంలో గెలుపోటములు అనేవి సహజం.
మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు కొన్ని సంవత్సరాల్లో బాగా ఆనందంగా ఉండొచ్చు. కొన్ని సంవత్సరాల్లో బాగా బాధపడుతూ ఉండొచ్చు. కొన్ని సంవత్సరాల్లో బాగా డబ్బు రావచ్చు. కొన్ని సంవత్సరాల్లో ఎదురు దెబ్బలు ఎన్నో తగలొచ్చు. అయినా కూడా ఈ 60 సంవత్సరాల చక్రం అనేది మనకి చెప్పేది ఒకటే. ఈ చక్రంలో పోయే ధనం ఈ చక్రంలోనే వస్తుంది. ఈ చక్రంలో కోల్పోయిన మనశ్శాంతి ఈ చక్రంలోనే వస్తుంది. ఇది తెలుసుకున్న వాళ్ళే మోక్షం పొందుతారు. ఈ 60 సంవత్సరాల పేర్ల వెనకాల జీవితానికి సంబంధించి ఇంత పెద్ద ఫిలాసఫీ ఉంది. ఇప్పుడు ఈ 60 సంవత్సరాల పేర్లో ఫస్ట్ 20 సంవత్సరాలు బ్రహ్మవింశతి అంటారు. అంటే ఒక మనిషి పుట్టుక నుంచి వారి జీవితంలో బరువు బాధ్యతలు వచ్చే సమయం వరకు ఉండే ఈ 20 సంవత్సరాల కాల వ్యవధి. 21వ సంవత్సరం నుంచి 40 అంటే సెకండ్ సెట్ ఆఫ్ 20 ఇయర్స్ వరకు విష్ణు వింశతి అంటారు. ఇది మన జీవితంలో జయాపజయాలు, సుఖదుఖాలు అన్నీ ఉంటాయి. బట్ ఏది శాశ్వతం కాదు అని చెప్పే వింశతి. మూడవది అంటే 41 నుంచి 60 సంవత్సరాల వ్యవధి శివుడి వింశతి. ఇది జీవితానికి సంబంధించిన జ్ఞానం, స్పిరిచువల్ పవర్ మరియు ఎటర్నిటీ అంటే ఏది శాశ్వతం అనే విషయాలు చెప్తాయి. అసలు మన లైఫ్ అనేది ఎలా ఉంటుందో ఈ 60 సంవత్సరాల పేర్లు చాలా చక్కగా వివరించాయి కదా. నాకైతే ఈ 60 సంవత్సరాల పేర్లు లైఫ్లో ఎంత తొందరగా తెలుసుకోగలిగితే అంత బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా చిన్నపిల్లలకి నేర్పించడం వల్ల వారి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయని వారికి అర్థమవుతుంది. వాళ్ళు సున్నితంగా ఉండడం, డిప్రెషన్స్లోకి వెళ్ళడం, సూసైడ్స్ చేసుకోవడం ఇలాంటివి బాగా తగ్గుతాయి అంటారా? మీ ఒపీనియన్స్ మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా నొక్కండి. అంతేకాదు మీ దగ్గర వారికి, సన్నిహితులకి, స్నేహితులకి కూడా షేర్ చేయండి. అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. ధన్యవాదాలు. 2020 సంవత్సరం కోవిడ్ లాక్డౌన్ ఫేజ్ 1. సంవత్సరం పేరు శార్వరీనామ సంవత్సరం. అంటే చీకటి రాత్రి అన్నమాట. అంటే మన జీవితానికి వెలుగు చాలా తక్కువ ఉండే సంవత్సరం. ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉందాం.